changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి దినము దేవుని వాక్యం ద్వారా మీరు దీవించబడుతున్నారని, దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు విశ్వసించి బలపడుతున్నారని మీరు తెలియజేస్తున్న వివరాలను బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని వాక్య దాని నిమిత్తమై కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నీ కార్యమును నెరవేర్చును అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం బైబిల్లో ఉన్న అతిపెద్ద గ్రంథంగా కూడా మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఆయన నీ కార్యమును నెరవేర్చును, ఒక వాగ్దానం మనం గమనిస్తున్నాం. చాలా సందర్భాల్లో అనేక మంది కార్యాలు తలపెడతారు, కానీ వారు అనుకున్నవి కొన్ని సందర్భాల్లో ఆగిపోతూ ఉంటాయి. తలపెట్టిన పనులన్నీ జరగక వాటికి అభ్యంతరాలు ఏర్పడడమో, విఘాతాలు రావడమో, ఆటంకాలు రావడమో, వాటిని సమర్థించేవారు లేకపోవడమో, వాటిని అపోజ్ చేసేవారు అధికంగా ఉండడాన్ని బట్టి కార్యాలు ఆగిపోతూ ఉంటాయి. అది ఏదైనా కావచ్చు, విద్య, వ్యాపారం, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం, అనేకమైన విషయాలు ప్రియులారా. నువ్వు ఏ పని తలపెట్టినా, నువ్వు ఏ పనిని పూనుకొనినా దేవుడు మన కార్యాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. గమనించాలి ప్రియులారా. నువ్వు అనుకున్నవి, నువ్వు తలపెట్టిన కార్యం దేవుని వాక్య సంకల్పమును సారథమైతే, దేవుని యొక్క వాక్యానుసారమైతే ఖచ్చితంగా ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఆయన నీ హృదయవాంఛను తీర్చే దేవుడు అని లేఖనం సెలవిస్తోంది. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, నీవు తలపెట్టిన కార్యం ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు ఇది జరగట్లేదని ఆలోచిస్తున్నావా? ఒక్కింత నిన్ను నీవు ప్రశ్న వేసుకో. నువ్వు చేయాలనుకుంటుంది దేవుని చిత్తమేనా? నీ మనస్సును కూడా ఒకసారి అడుగు, ఇది దేవుని చిత్తమేనా? నీ మనసు ఏదో ఒకటి చెప్తుంది, ఎస్ ఆర్ నో చెప్తుంది. బట్ యూ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో. అంటే నీ మనసు ఏం చెప్తుందో అది నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నీ మనసు నో చెప్తే దాన్ని ఎస్ అనేది సమర్థించుకునే ప్రయత్నం చేయమాక. ఎందుకంటే దేవుడు మన అందరిలో మనస్సాక్షిని అనే దాన్ని ఒకటి ఉంచి ఉన్నారు. సో మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంటుంది ప్రియులారా. అంటే వాత వేయబడిన మనస్సాక్షి గల వారి గురించి నేను మాట్లాడడం లేదు, కానీ దేవుని యొక్క మనస్సాక్షి, దేవుడు ఉంచిన మనస్సాక్షి కలిగిన వారి జీవితాల్లో మనస్సాక్షి మనల్ని గద్దిస్తూనే ఉంటుంది. వాత వేయబడిన వారి జీవితాల్లో గద్దింపు అనేది ఉండదు, హెచ్చరిక ఉండదు. వారు చేసిందే, వారు చెప్పిందే, వారు అనుకుందే అనుకుంటూ ఉంటారు పిల్లలు. వాక్యం ఏంటంటే నీ జీవితంలో దేవుడు నీ కార్యాన్ని నెరవేర్చాలంటే నువ్వు అనుకుంటున్నది, నువ్వు చేయాలనుకుంటున్న పని దేవుని వాక్యానుసారమైనదా కాదా, దేవుని చిత్తానుసారమైనదా కాదా? మొదటి ప్రశ్న. రెండవది, ఎందుకు కార్యం ఆలస్యం అవుతుంది అని ఆలోచన చేయగలిగినట్లయితే, బహుశా నీలో దేవుని కార్యాన్ని నువ్వు పొందుకునే అంత విశ్వాసం నీలో లేదేమో. ఓకే, మొదటిగా నువ్వు అనుకున్న కార్యం దేవుని చిత్తమే, కానీ ఎందుకు జరగడం లేదు అంటే, కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనలను, మన యొక్క నిరీక్షణ, మన విశ్వాసాన్ని పరీక్ష జరుగుతూ ఉంటుంది ప్రియులారా. వాక్యం ఏంటంటే నీ జీవితంలో దేవుడు నీ కార్యాన్ని నెరవేర్చాలి అంటే నీలో తగిన విశ్వాసం ఉండాలి. ప్రభువా, ఈ కార్యాన్ని జరిగించినాయినా అని. మంచి పని కోసం మనం ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా అభ్యంతరాలు, అవాంతరాలు వస్తూ ఉంటాయి ప్రియులారా. రాకుండా ఏముండవు. అభ్యంతరాలు రాని కారణాలు ఏముండవు, అభ్యంతరాలు రాని మంచి పనులు ఏవి కూడా ఉండవు. నువ్వు మంచి చేయాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నీకు ప్రతిఘటన, లేదంటే ప్రతికూలమైన స్థితిగతులు ఎక్కువ ఉంటాయి ప్రియులారా. కానీ దేవుడు మన కార్యాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. నమ్మగలగాలి, దేవుణ్ణి విశ్వసించగలగాలి. అప్పుడే మన జీవితాల్లో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఎప్పటి నుంచో అనుకుంటున్న కార్యం ఇంకా జరగట్లేదని నిరాశతో, నిస్పృహతో, నిరుత్సాహంతో నీవు ఉన్నావా? ఇది నాన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మగలుగుతున్నావా? ఇది దేవుడు చేయగలడు, నా పట్ల జరిగించగలడు అని నమ్మగలిగిన విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఈరోజు చాలామంది నమ్మలేకపోవడాన్ని బట్టే, దేవుణ్ణి నమ్మలేకపోవడాన్ని బట్టే కార్యాలు దూరంగా అవుతున్నాయి ప్రియులారా. నమ్ముదాం, దేవుని కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు. మా ప్రియులు ఎందరైతే విశ్వసిస్తున్నారో ప్రభా, మొదట వారు అనుకుంటున్న కార్యం, వారు చేయాలనుకుంటున్న కార్యం నీ చిత్తానుసారంగా
వాక్యానుసారమైనది ఉండినట్లు నీ కృపను దయచేయండి. రెండవదిగా వారి జీవితాల్లో నిన్ను విశ్వసించగలిగిన కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభు. విశ్వసించిన వాడు కలవరపడని లేఖనం సెలవిచ్చిండుగా నీ అందు విశ్వాసంతో ప్రభు వారు జీవిస్తూ నీ కొరకు ప్రభా దేవునైనా వారి జీవితాలు ఉండినట్లు నీ కృపను దయచేయండి. మీరు వారి పట్ల కార్యాలను జరిగించి నెరవేర్చి అయ్యా ప్రభు తద్వారా మీరే మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కరుణామయుని సిఎస్ఐ సంఘము పునాదిపాడు వారు నిర్వహించు రక్షణ సువార్త మహాసభలు. రక్షణ సువార్త మహాసభలు తేదీలు ఏప్రిల్ 23, 24, 25 తేదీలలో అనగా మంగళ, బుధ, గురువారములలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరుగును. స్థలం బండారు వెంకట సుబ్బారావు గారి పొలంలో, సచివాలయం 2 ప్రక్కన, పునాదిపాడు. ప్రసంగికులు రెవరెండ్ ఎస్ అలెగ్జాండర్ గారు, ట్రెజరర్ కేజీ డయాసిస్ విజయవాడ. బ్రదర్ మంజిత్ పాల్ గారు, బీదర, కర్ణాటక. నేను ఆపుకున్నా ఒకరోజు. ప్రభు నన్ను ఆ వేదన పుట్టించి ఆపిచ్చాడు. నీ వల్ల కాదు, నువ్వు ఆగిపో. ఒకవేళ నేను ఆగకపోయి ఉంటే బహుశా ఏదో తలాంతో తోసుకుంటా బతుకు అలానే వెళ్ళిపోయాను. కానీ ఆగిపోతా వచ్చా. ఆ రోజు చెప్తా వచ్చా, ప్రభా నాకు నీకంటే ఎక్కువ ఎవరు లేరు ప్రభా. పరిచర్య నీకంటే ఎక్కువ కాదు, తలాంతు నీకంటే ఎక్కువ కాదు, ఆత్మల రక్షణ నీకంటే ఎక్కువ కాదు. నాకు నువ్వే ఎక్కువ అన్నిటికంటే, నాకు నువ్వే ఎక్కువ అందరికంటే, నాకు నువ్వు అన్నిటికంటే ఎక్కువ ప్రభా. జస్ట్ డోంట్ కేర్ ఫర్ ఎనీ. శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి. నీకెవ్వరు లేకపోయినా, ఏ అండబలం లేకపోయినా, ఏ సపోర్ట్ లేకపోయినా, నిన్ను లేవనెత్తి ఎవ్వరు లేకపోయినా, నీకు ఒక్క దేవుడు ఉంటే, యోసేపు తండ్రి దగ్గర, తల్లి దగ్గర, అన్నదమ్ముల దగ్గర ఏం మిస్ అయ్యాడో కానీ దేవుడు దానికి ఎన్నో రెట్లు అధికంగా యోసేపుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని గట్టిగా పట్టుకున్నప్పుడు ఒక కష్టం తర్వాత ఒక కష్టం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఏంటండి సాతాన్ నా మీద ఏమైనా పగబట్టేశాడా, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, దేవుడు మర్చిపోయాడా, ఈ డౌట్ వస్తుంది కొన్నిసార్లు. ఏం జరుగుతుంది? ముఖ్య అతిథులు రెవరెండ్ ఎంఆర్ జేజే ప్రకాష్ గారు, డీనరీ చైర్మన్, మానికొండ. సభ ప్రారంభికులు రెవరెండ్ కె అశోక్ కుమార్ గారు, డీనరీ చైర్మన్, పోరంకి. దైవ సేవకులు రెవరెండ్ జి యోహాన్ గారు, పారిష్ గురువులు, వణుకూరు. పాస్టర్ కలపల జాన్ గారు, పెనుయేలు కల్వరి ప్రేమ మినిస్ట్రీస్, నందిగామ. సువార్త గాయకులు బ్రదర్ ఎం డానియల్ గారు. యూత్ మీటింగ్ 2024 ఏప్రిల్ 24న ఉదయం 9 గంటలకు కరుణామయుని సిఎస్ఐ చర్చ్ నందు జరుగును. బైబిల్లోని మీ సందేహాలకు దైవజనులు సమాధానములు ఇచ్చెదరు. కన్వీనర్ వి రిచర్డ్ రంజన్ శాంసన్ గారు. స్వార్థికులు ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండ్ డీకన్ వి దేవసాయం గారు, కరుణామయుని సిఎస్ఐ సంఘము,